వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం టీఎన్జిఎస్ కాలనీలో ఉన్నటువంటి సత్యగిరి సత్యనారాయణపురం ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నారసింహ వెంకట లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఉన్నామండి. స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాముఖ్యత, స్వామివారి యొక్క విశిష్టతని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నటువంటి వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు వారు ఉన్నారు. వారి మాటల ద్వారా స్వామివారి యొక్క విశిష్టతను వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. మన స్వామివారు స్వయంగా వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దాదాపుగా 1984 సమయంలో ఇక్కడ పొలాలుగా ఉండేవి. ఈ యొక్క సమయంలో తోటా చిన్న వెంకరెడ్డి గారు అని చెప్పేసి ఒక భక్తునికి స్వామివారు సాక్షాత్తుగా బాలుని స్వరూపంలో ప్రత్యక్షమయ్యి ఆ యొక్క బాలుని దగ్గరగా వచ్చి ముద్దాడబోగా స్వామివారు వెనకడుగుగా వేసుకుంటూ కూడా ఈ యొక్క కొండ ప్రాంతంలో అంతరార్థమయ్యారు, అదృశ్యమయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా ఆ యొక్క భక్తుడు అప్పటి నుంచి స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిచారని చెప్పేసేసి మంచిగా దీపారాధనలు పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉండేవారు. ఎంతో ప్రభలు కట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలో భక్తులందరూ కూడా స్వామివారికి వచ్చేసి పొంగళ్ళు వండుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ స్వామివారిని ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో గత 10 సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రతి శనివారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలవటం వలన ప్రతి భక్తులు కూడా వారికి కావాల్సిన కోరికలు ముఖ్యంగా కార్యక్రమానికి వచ్చేసేసి పూజా కార్యక్రమాలు చేసుకొని కళ్యాణానికి అంటే స్వామివారికి ఎవరికైతే కూడా మాకు కనుక వివాహం జరిగితే స్వామి నీకు కూడా తిరుకళ్యాణం జరిపించి మంచిగా కార్యక్రమం చేస్తానని చెప్పి ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో వారికి సర్వదా శీఘ్రమే ఆ యొక్క స్వామి అనుగ్రహంతో ఆ యొక్క కళ్యాణ కార్యక్రమం కూడా ఆఘట్టం కూడా పూర్తవుతుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము, అదేవిధంగా ఏదైనా కూడా సాత్వికమైన కోరికలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క భక్తులు కోరుకోగానే ఆ స్వామి అనుగ్రహంతో నెరవేరుతూ వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క వైశాఖ బహుళ షష్ఠి రోజు ఈ యొక్క స్వామివారు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమములు, దేవేర్ల మూర్తుల ప్రతిష్టా కార్యక్రమాలు, అభయాంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమములు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఉంటాము. విశేషంగా శనివారం రోజున కొత్త భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 12-12:30 సమయంలో ఆ యొక్క స్వామి యొక్క అన్నప్రసాద కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ విధంగా ఏటా కూడా స్వామివారికి ప్రతి మాసం కూడా సుదర్శన హోమ కార్యక్రమాలు, మాస కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఏటా కూడా నిర్వర్తిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఎవరైతే భక్తులు కోరుకున్న వెంటనే కొంగు బంగారమై ఆ యొక్క స్వామివారు శీఘ్రమే వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ వస్తూ ఉంటారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ముందుగా స్వామివారు కొండ ప్రాంతానికి వెలుచున్నారు. ఆ తర్వాత 2018 ప్రాంతంలో పైన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని, ఇటు మహాలక్ష్మి అమ్మవారిని, అటు గోదాదేవిని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు ప్రాంతంలో వెలవటం వలన భక్తుల సౌకర్యార్థం కూడా దశావతార స్వరూపంలో వైష్ణవాలయంలో ఆ యొక్క చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహంతో ప్రతిష్ఠ చేసిన తర్వాత అదే సమయంలో కూడా నవగ్రహాలని దశావతార స్వరూపంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారు సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఒక బంగారు వర్ణంలో ఒక రోజున అభిషేకం చేద్దామని చెప్పేసే సమయంలో స్వామివారి యొక్క గర్భగుడిలో ఒక సర్పాకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అదేవిధంగా అప్పటి నుండి కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా జరగటం మొదలైంది. అంతకుముందు వారం చేయడం జరిగింది. అప్పటి నుంచి జరగడం వలన అది మొదలు ప్రతి రోజు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది. అలా స్వామివారి బంగారు వర్ణంలో సర్పాకారంలో మనకి దర్శనం ఇవ్వటం వలన వారికి కూడా ఆ యొక్క భాగంలో దేవాలయం భాగంలో ఆగ్నేయ భాగంలో మంచిగా కూడా కాళీయమర్ధనుడు అని చెప్పేసేసి ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో అశ్వత్థేప వృక్షం అంటే
యాప చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు కలిసినటువంటి ఒక వృక్షం ఒకటి ఉంది. దానికి ఎవరైతే కూడా మొక్కుకొని ముడుపు కట్టుకొని 108 ప్రదక్షిణాలు ఎవరైతే కూడా విశేషంగా చేసి ఆ యొక్క స్వామివారిని ఆరాధిస్తారో, మూలతో విష్ణురూపాయ, మధ్యస్థిత బ్రహ్మరూపాయ, అగ్రతో శివరూపాయ అని చెప్పేసి త్రిమూర్తి స్వరూపంగా ఆ యొక్క వృక్షం మనకి దర్శనమిస్తుంటుంది. వారందరికీ కూడా మేము ఉత్సవాల్లో వారి కోరిక నెరవేరటానికి కూడా పూజా కార్యక్రమాలు జరిపి విశేషంగా వాళ్ళతో మొక్కులు కట్టించడం జరుగుతుంది. ఆ మొక్కులు కూడా నెరవేర్చుకొని తిరిగి మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి వచ్చేసేసి ఈ యొక్క స్వామి యొక్క కార్యక్రమానికి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారన్నమాట భక్తులు. అభయాంజనేయ స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో సమీపంలో దగ్గరగా ఆ రోజుల్లో దేవాలయం లేదు కాబట్టి భక్తుల సౌకర్యార్థం కూడా ఆ యొక్క స్వామిని దర్శించుకొని ప్రతి మంగళవారం కూడా విశేష పూజా కార్యక్రమాలు జరపడానికి కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ప్రతి దేవాలయం కూడా ఇంతకు పూర్తయింది అనేది ఎప్పటికీ ఉండదండి, ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. అలాంటి దేవాలయ అవసరాలు ఆ యొక్క విధంగా ఉంటూ ఉంటాయి. ప్రస్తుతానికి మన దేవాలయానికి మెయిన్ రోడ్డు నుంచి దేవాలయానికి నడక మార్గం సమీపంలో రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది అవసరం ఉంటుంది. అదేవిధంగా దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క దేవాలయానికి యాగశాల కార్యక్రమాన్ని, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా పవిత్రోత్సవాలు జరపడానికి కూడా యాగశాల కార్యక్రమము చుట్టూ కూడా ఇంకా మట్టి తగలకుండా చుట్టూ కూడా బండలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం చేయాలని చెప్పేసి భక్తుల ద్వారా కానీ యజమానుల ద్వారా కానీ సహాయ సహకారాలు తీసుకుంటూ కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధికి వరకు తోడ్పాటు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మెయిన్గా వచ్చేసేసి దేవాలయానికి పైనుంచి కిందకి గుట్ట మార్గం కాబట్టేసేసి రహదారి కోసం ఏదైతే రోడ్డు వేయించాలని చెప్పేసి కొద్దిగా మేము ఆలోచనలు చేస్తూ ఉన్నామండి. ఆ యొక్క స్వామి అనుగ్రహంతో కూడా అది కూడా త్వరలోనే జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో గత 14 సంవత్సరాల నుంచి నేను స్వామివారి యొక్క అర్చన కైంకర్యమాలు చేసుకుంటూ వస్తున్నానండి. నా పేరు ఉత్పల కిరణ్ కుమార్ ఆచార్యులండి. నా యొక్క ఫోన్ నెంబర్ 9848080866. కాబట్టి ఎవరైనా కూడా భక్తులు ఈ యొక్క కళ్యాణ స్వయంభూ స్వామివారిని దర్శించి వారి కోరికలు ఏవైతే ఉంటాయో అవి తెలియజేసుకొని ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శీఘ్రమే సంతానం కానీ, వివాహం కానీ, సొంత నివాసాలు కానీ కూడా పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాల్సిందిగా సదా యొక్క స్వామిని అందరం కూడా ప్రార్థించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీవాదాయ మంగళం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం త్రేయం విశ్వాకారం గగనసూర్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృధ్యానగమ్యం వందే విష్ణుం భావనం సర్వలోకైకనాథం వేదవేద్యాయ విద్మహే వెంకటనాథాయ తన్నో శ్రీవాహన ప్రచోదయాత్. శ్రీవాహ పరబ్రహ్మణ్య దేవతా వృత్తోద్రమః వోహం తరంగత్నమః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రాణే సత్యనివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరే ఓం. శుభాభ్యుదయార్థంజాన శుభే శోభనే మంగళే ముహూర్త్యాత్ర పృథివ్యాం జంబోద్భైవే భరతవర్షభరతఖండే మే రోడక్షం దిగ్భాగే శ్రీరంగస్యానాముత్రప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యతశ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభరప్రసాద ప్రత్యద్నమః. అష్టోత్తర శతనామ్నినః పూజాంచ కరిష్యే. హరి ఓం. కళ్యాణాత్మకగాత్రాయ కామితార్థప్రదానే సత్యనివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం. నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపదే నమః. ఓం అన్నమాయాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం జగద్బండాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రేమావే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం గదాధారాయ నమః. ఓం సారంగమాణి నమః. ఓం నందగిరి నమః. ఓం శంకరారకాయ నమః. ఓం అనేకమూర్తయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కడిహస్తాయ నమః. వరప్రదాయ నమః. ఓం అనేకాత్మయ నమః. ఓం ధీరబాంధవే నమః. ఓం అర్థలోకవైప్రదాయ నమః. ఓం ఆకాశరజప్రదాయ నమః. ఓం యోగృత్యాత్మందాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పావజ్ఞాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శంశుమారాయ నమః. ఓం జటామహుడజోవిదాయ నమః. హరాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం హరే ఓం త్రివస్తవక్షి నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపేశ్వరాయ నమః. ఓం పరం జ్యోతిష్య నమః. ఓం వైకుంఠామరే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాతన నమః. ఓం జ్ఞానవేంద్రాయ నమః. ఓం నిత్యయవనరూపోది నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణావి నమః. ఓం
అచ్యుతాయ నమః ఓం శంఖమజ్జోలంజా కింకణ్యాంజాకరణ్యాయ నమః ఓం నీలమేఘశ్యామృతే నమః ఓం బిల్వపత్రార్చితపర్యాయ నమః ఓం జగత్వ్యాపిన్య నమః ఓం జగత్కార్తి నమః ఓం జగత్యాక్షిణ్య నమః ఓం చిందిదార్థప్రదాయ నమః ఓం విష్ణవే నమః ఓం దశరహాయ నమః ఓం దశారూపవై నమః ఓం దేవకీనందాయ నమః ఓం శౌరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం కన్యాసమృద్ధ్యాయ నమః పీతాంబరాయ నమః ఓం అనాగాయ నమః ఓం మనమాలిన్య నమః ఓం పద్మప్రియాయ నమః ఓం ధారావదయ నమః ఓం నిర్వలాయ నమః ఓం దేవపూజితాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చక్రధారాయ నమః ఓం త్రితామ్య నమః ఓం త్రిగుణాశ్రయాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నిరావాసాయ నమః నిత్యతృప్తాయ నమః నిరుక్తాయ నమః నిర్గుప్తాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం మృగాయాస్తకాయ నమః అశ్వరూఢాయ నమః ఖడ్గాధారిణ్య నమః జరార్జననుస్తకాయ నమః త్రిగోజ్వలాయ నమః సచ్చిదానందరూపాయ నమః జగన్మంగళదాయ నమః యజ్ఞరూపాయ నమః యజ్ఞముక్తి నమః చిన్మయాయ నమః పరమేశ్వరాయ నమః పరమార్థప్రదాయ నమః శాంతాయ నమః శ్రీమదే నమః ధోద్ధండ విక్రమాయ నమః పరాత్పరాయ నమః పరబ్రహ్మణ్య నమః శ్రీ విభావే నమః జగదీశ్వరాయ నమః శ్రీనివాసః పరబ్రహ్మణ్య దేవతా బ్రహ్మ నానావిధ పరిమళ పాత్ర పుష్పాన్ కృపాయామి హరి ఓం శుద్ధ ఆజమెంబరకల్పాయామి సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమదే నారాయణాయ నమః కన్యాసమంజారం కృపావత్సలసాగరం సర్వేషాం సమాచార్యం శ్రీవాసబ్రహ్మణే శ్రీనివాసపరబ్రహ్మణ్య దేవతా విశ్వబ్రహ్మ ఓం తరంగక్రమః హరి ఓం నశ్వరాక్ష అంధరాక్ష దేవస్తవక్షరే క్షేమంజరవేహాయ రంగేశాయ మంగళం రేకాంతాయ కళ్యాణనరే నరేశ్వరాం శ్రీవేంకటనివాసాయ శ్రీవాసాయ మంగళం తస్మే పరిభ్రమాలోకాన్ ధ్రువవిద్ధాయ క్షురే దక్షిణే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం వెంకటాద్రిశృంగాహ్ర మంగళారణాంగ్రే మంగళాం నివారాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నమః భాగ్యవాస్తవ్యాయ మంగళం మంగళం గోవిందాయ మానయ్యాయ శ్రీగోవిందాయ సార్వభౌమాయ మంగళం మంగళాచార్యవరేంద్రాయ దేవతాయ సత్పురుషాయ మానోయం విచారవేరో రామశంభుషం జగదో నాభీర్నాయ శ్రీహరివాతయః హరే ఓం మేరాహమేదం బ్రహ్మాండం మాదిత్యవర్ణం గమదస్వారే సర్వాణి రూపాణి త్రైలాహానితాః హరే ఓం రాజాదిరాజాయ బ్రహ్మనాయనే నమో మహిమహే శ్రుణాయ నమః సమే కామాన్ కామకామాష్టం కామేశ్వరో వైశ్రవణోద్రాయ వేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయోః ఓం రాత్మ ఓం తత్సత్యం తత్సర్వం తత్పురుర్మహం తచ్చర్దూదేర్గుహాయం విశ్వమూర్తిహం సమ్యజ్ఞస్తం వృషస్కారమంత్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిహేతుం తదావాజ్యోతిర్సమృతం బ్రహ్మా భూద్భవస్బ్రహ్మరైనం విష్ణవే జరన్నదజ్ఞా వైష్ణవజ్ఞేవాంధ్రః ప్రతిష్ఠవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ నమః వాసుదేవాయ నమః విష్ణుప్రచోదయాయ శ్రీనివాసపరబ్రహ్మణ్య దేవతాభ్యో నమః సుప్రీతోస్మృతో ప్రతిష్ఠవే సౌప్రతిష్ఠవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ నమః వాసుదేవాయ నమః విష్ణుప్రచోదయాయ మహాదేవిగా విద్మహే తన్నారస్మై ప్రచోదయాయ నిరంజనాయ విద్మహే నీరావాదాయ ధీమహి శ్రీహప్రచోదయాయ దేవా దేవస్సానామనందనందభోగో శ్రీరస్వ విద్యామంగళాని భవంతో అనుద్వారాజనాయ వాసుదేవాయ విష్ణుప్రచోదయాయ దేవదేవస్సానామనం. అదేవిధంగా మన యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో కూడా గత కొంతకాలం కూడా ఈ స్థలదాతలైనటువంటి తోటా సంజీవరెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క సోదరుడు తోటా పెద్ద వెంకరెడ్డి గారు, ఇద్దరు అన్నదమ్ములు కూడా మంచిగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ కూడా దేవాలయ అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. స్వామి అనుగ్రహంతో కూడా భక్తుల సహాయ సహకారాల ద్వారా స్వామివారికి మంచిగా వెండి ఆభరణాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా భక్తుల సహాయ సహకారాలతో కూడా జరుగుతూ ఉంది. ఈ అన్నప్రసాదానికి కూడా భక్తులు యథేచ్ఛగా విశేషంగా కూడా మంచిగా ఒక అన్నదాన కమిటీని ఏర్పాటు చేసేసుకొని గత 10 సంవత్సరాలు కూడా ప్రతి శనివారం రోజున కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఒక 300 మంది నుంచి ఒక 400-500 మంది వరకు కూడా విశేషంగా ప్రసాదం స్వామి యొక్క ప్రసాదాన్ని విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని ముందుగా నడిపిస్తూ ఉన్నారు అన్నదాన కమిటీ వారు. అదేవిధంగా మన దేవాలయ చైర్మన్ అయినటువంటి తోటా సంజీవరెడ్డి గారు, తోటా పెద్ద వెంకరెడ్డి గారు, వారి యొక్క సహాయ సోదరుడైనటువంటి తోటా చిన్న వెంకరెడ్డి గారు, వారందరూ కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. జై శ్రీమన్నారాయణ. చాలే. స్వామివారి దగ్గరికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వారి మాటల ద్వారా స్వామివారి విశిష్టత, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ప్రతి శనివారం స్వామివారి దర్శనం చేసుకుంటాను. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు. ప్రతి శనివారం నేను దర్శనం చేసుకుని అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. అంటే ఇది స్వయంభూ దేవాలయం. మీరు గత ఎన్ని సంవత్సరాలుగా వస్తుంటున్నారు? నేను గత 6 నెలలుగా ఈ గుడికి వస్తున్నానండి. ఇక్కడ కొత్తగా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఈ దేవాలయం గురించి తెలుసుకొని దర్శనం చేసుకుంటాకి వస్తున్నాను. మరొక భక్తులు ఉన్నారు, వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. శ్రీ వెంకటేశాయ నమ. మేము గత 10-12 ఏళ్ల నుండి ఇక్కడ అన్నదాన కమిటీ నిర్వహిస్తున్నాము. అన్న ప్రసన్న దానం కూడా వితరిస్తున్నాము. ఇక్కడ స్వామిగారు గత 30-40 ఏళ్ల నుండి వెలిసినారని మాకు తెలిసిన కాడి నుండి మేము వాసవి క్లబ్లో సేవ చేయడం మొదలుపెట్టిన కాడి నుండి ఒకరోజు ఇక్కడికి వచ్చి కొన్ని అన్నదానం కూడా మొదలు పెడదామనే అభిప్రాయంలో కొంతమంది కమిటీ వేయకుండా సేవ చేద్దామనే దృక్పథంతో ఒక 10 మందిని కలిపి ఇక్కడ 10 ఏళ్ల నుండి కూడా అన్నదానం కమిటీలో పాల్గొని దేవుడి కృపకు పాత్రులం అవుతున్నాము. సార్ మీ పేరు సార్, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? నా పేరు ఎర్రం రామకృష్ణ, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటాను. గత 10-20 ఏళ్ల నుండి కూడా వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘాలు నేను పనిచేస్తూ ఈ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడానికి చాలా సంతోషిస్తున్నాను. స్వామిగారిది చాలా దయ ఉంది. స్వామిగారు కూడా వెలిసిన స్వామి కాబట్టి ఇక్కడ మొక్కుకున్న మొక్కులు కూడా మొత్తం కూడా అందరికీ కొంతమందికి మంచి అయినాయి. వారు కూడా వచ్చి మంచి దేవుణ్ణి కొలవడం మొదలుపెట్టారు. అయ్యగారు కూడా గుడికి బాగా సహకారం ఇస్తారు. వచ్చిన వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం ఏమున్నా ఏది మంచి ఏది చెడు అని చెప్పడం కానీ చెయ్యడం కానీ అయ్యగారికి కూడా చాలా పాత్ర ఉంది. ఇక్కడ వెంకటరెడ్డి గారిది ఇది స్థలం. ఇక్కడ వెలిసినాక వెంకటరెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని వారు కేటాయించారు. గుడి కట్టడం కూడా జరిగింది. 10-12 ఏళ్ల కింద రోజు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఈ మధ్య దీన్ని ఇంకా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దాత ప్రతి ఒక్క భక్తుడు రావాలి, ఇక్కడ కోరికలు నెరవేరాలి, ఈ గుడి డెవలప్మెంట్ కావాలి అనే అభిప్రాయంలో మా సంఘం మా కమిటీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరొక భక్తులు ఉన్నారు, వారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి. నా పేరు తోట నరేష్ రెడ్డి అండి. స్వామివారు గత 40 సంవత్సరాలుగా స్వయంభుగా ఇక్కడ ఒక గుట్టల్లో వెలిశారు. వెలిసిన కాడి నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా మేము ప్రబంధులతోటి స్వామివారిని ప్రదక్షిణలు చేసి ఒక శ్రీరామనవమి అట్లాంటి ఉత్సవాలను కొద్దిగా బాగా చేసేటోళ్ళం. కాలక్రమేణా ఇక్కడ బైపాస్ రోడ్ రావడం ద్వారా కొంతమంది భక్తుల సహకారంతో గుడిని కొద్దిగా చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అయ్యగారు కూడా పాపం 15 సంవత్సరాల నుంచి ఇలా పాపం ఫస్ట్ అయ్యగారు వచ్చేటప్పుడు భక్తులు చాలా తక్కువ వచ్చేటోళ్ళు. ఇప్పుడు చాలా పెరిగారు కానీ అప్పుడు చాలా తక్కువ వచ్చేది. సార్ అయ్యగారు స్వయం కృషితోటి పాపం దేవుడిని నమ్ముకొని చేసుకుంటూ వచ్చారు. పూజలు చేసుకుంటూ వచ్చి ఆలయానికి కొద్దిగా చాలా స్వామివారు స్వయంగా వెలిసినటువంటి స్వామివారు కాబట్టి అంటే భక్తుల ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలతోటి స్వామివారి యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా మీరు అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంటారు కదా, అది గత ఎన్ని సంవత్సరాలుగా చేపడుతున్నారు? మీ యొక్క కమిటీ యొక్క పేరు గురించి కూడా చెప్పండి. 12 సంవత్సరాలు కళ్యాణ వెంకట నరసింహస్వామి. మీ కమిటీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు అంటే స్వామివారికి కానీ వచ్చేటువంటి భక్తులకు కానీ ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి అన్నప్రసాదం వితరణలు చేపడుతుంటారు చెప్పండి. ప్రతి వారం ప్రతి శనివారం తప్పకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎటు లేదన్నా ఒక 250 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కమిటీ ద్వారా. స్వామివారికి ఉత్సవాలు నిర్వహించండి అంటే కళ్యాణ ఉత్సవాలు నిర్వహించే టైంలో ఇంకా భక్తులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంటారు? అదేవిధంగా ఇక్కడ మనకి రహదారి సౌకర్యం అది ఉంది, దానికి సంబంధించినటువంటి అంటే ఎలాంటి చర్యలు చేపడదామని చెప్పేసి అంటే మీ కమిటీ ద్వారా అనేది చెప్పండి.
కమిటీ ద్వారా అంటే ఉత్సవాలు వచ్చేసి మనకి సంవత్సరానికి ఒక రోజు జరుగుతాయి. అవి వచ్చేసి మే నెలలో కానీ జూన్ నెలలో కానీ నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో వచ్చేసి మూడు రోజులు నిర్వహించాలి. భక్తులు దాతలు ముందుకు రాకపోవడం వల్ల మేము ఒకరోజు మా కమిటీ ద్వారా మేమే నిర్వహించబడుతున్నాం. దేవాలయంలో ఉన్నటువంటి పాకశాలలో ఉన్నామండి. స్వామివారికి దగ్గర అన్న వితరణ కార్యక్రమం చేపట్టేటువంటి విజువల్స్ ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అంటే కూరగాయల కటింగ్ చేస్తున్నారు. స్వామివారి దేవస్థానంలో అన్న వితరణ కార్యక్రమం చేసేటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడతారు కదా. శనివారం నిర్వహించేటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఇక్కడ పాకశాలలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పాకశాల నిర్వాహకులు అంటే వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఏ విధంగా చేస్తున్నారు చూసి మనం విజువల్స్ చూడొచ్చు. వారు పాకశాలలో నిర్వహించేటువంటి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాకశాల నిర్వాహకులు ఉన్నారు. చూస్తున్నాం కదా అక్కడ లోపల చేస్తున్నటువంటి విజువల్స్. వారి మాటల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏ రకమైనటువంటి ప్రసాద వితరణ కార్యక్రమానికి వండేటువంటి విశేషాలని కూడా మనం వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ నమో వెంకటేశాయ. గత 12 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమం జరుగును. ఇక్కడ 12 సంవత్సరాలుగా ఒక పప్పు, కూర, సాంబారు, పచ్చడి, స్వీటు, 2-3 రకాల కూరలతో ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఎంతోమంది వచ్చి భక్తులు సహకారాలు అందించారు. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నేను ఈ అన్నదాన కమిటీ వాళ్ళు కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఎవరిని కాదని నన్ను పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తున్నాను. మరియు ఈ అన్నదానానికి రామచంద్రరావు గారు, రెడ్డి గారు, కవిత గారు, బండారు శ్రీనివాసరావు గారు వీరు సహకారాలు అందించి ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నేమో వెంకటేశాయ. మీరు ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ వంట కార్యక్రమాలు? మీ పేరు మీరు చెప్పండి. నేను ఇక్కడ 12 సంవత్సరాలుగా చేస్తున్నాను. నా పేరు హరిసూర్య శాస్త్రి. మాది ఖమ్మం లోకలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తురాలు ఒకరు స్వామివారికి ప్రసాదాన్ని కూడా స్వయంగా ఇక్కడ వండుతున్నటువంటి చూస్తున్నాము. వారంటే స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్య ప్రసాదాన్ని భక్తురాలు ఇక్కడ స్వయంగా వండుతున్నారు. ఆ విజువల్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. విధంగా దేవాలయంలో ఉన్నటువంటి కింది భాగంలో కూడా నాగేంద్ర స్వామి వారు ఉన్నటువంటి ప్రదేశానికి కూడా మనం వెళ్తున్నాము. చూడవచ్చు ఇక్కడ చూశారు కదా, అంటే స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయము. అంటే ఇది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయము. సో అదే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కింద ఉన్నటువంటి మన ఈ దారి గుండా వెళ్తున్నాము. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ మెట్ల మార్గం ద్వారా అంటే కింది ప్రాంతంలో ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా కింద నాగేంద్ర స్వామి వారి దగ్గరికి మనం వస్తున్నాము. ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ కింద ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి అంటే ఇక్కడ నాగేంద్ర స్వామి వారి పుట్ట అనేది ఏదైతే ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ స్వామివారికి నాగేంద్ర స్వామి వారి పుట్టకి పూజ కార్యక్రమం కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు ఉన్నారు. నాగుల చవితి రోజు చెప్పండి. మన నాగుల చవితి రోజు ఇక్కడ భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారికి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే అంటే తలనీలాలు సమర్పించుకునేటువంటి ప్రదేశంలో కూడా ఉన్నామండి. ఇక్కడ ఒక భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆ విజువల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
పూర్ణిమ సాయి మేఘన హిమవర్ష సాత్పడి రవికుమార్ అనిత సుగుణమ్మ జగదీశ్వర్ సాయి గిరీష్ ఈరోజు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. నేను మీ ఆర్కే.